పారని ఎత్తులు. ఈ కథను రాసిన వారు పి. వెంకటనారాయణ. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో జయంతుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతను కొద్దిపాటి వ్యాపారంతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి కావలసిన కుమార్తె ఉంది. ఆమెకు అన్ని విధాల మంచి సంబంధం కుదిరింది. ముహూర్తం కూడా అనుకున్నారు. పెళ్లి ఖర్చుకు గాను తన దగ్గర ఉండే డబ్బంతా లెక్క చూసుకోగా తక్కువ అయ్యేటట్టుగా కనిపించటం చేత జయంతుడు తమ ఇంట చాలా కాలంగా ఉంటున్న ఒక రత్నాన్ని అమ్మటానికి నిశ్చయించాడు. అతను ఆ రత్నాన్ని తీసుకొని తన గుర్రం మీద రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. అతను రాజుగారి దర్శనం చేసుకొని తాను వచ్చిన పని చెప్పి రత్నాన్ని చూపించాడు. రాజుగారు రత్న నిపుణులను రప్పించి వారి చేత రత్నానికి వెల కట్టించాడు. దాని వెల 1,00,000కు పైన కొన్ని వేలు ఉంటుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నిర్ణయించిన ధరకు రాజు ఆ రత్నాన్ని కొనటానికి సిద్ధపడ్డాడు. కాని జయంతుడు ఆ డబ్బంతా తన వెంట తీసుకెళ్లటం ఇష్టం లేక ప్రస్తుతం పెళ్లి ఖర్చులకు కావలసినంత తీసుకొని మిగిలింది ఏడాదికి ఇంత చొప్పున తీసుకుంటానని ఏర్పాటు చేసుకున్నాడు. అతను నగరపు సంతకు వెళ్ళి ఒక కపిలగోవును కొన్నాడు. తన కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు ఇచ్చే కట్న కానుకలతో పాటు ఆ కపిల గోవును కూడా ఇద్దామనుకున్నాడతను. ఆవు మెడతాడును తన గుర్రం తోకకు కట్టి తాను గుర్రం మీద ఎక్కి కూర్చొని గుర్రాన్ని నింపాదిగా నడుపుకుంటూ జయంతుడు ఇంటిదారి పట్టాడు. గుర్రం వెనుకగా నడిచేటప్పుడు ఆవు మెడలో ఉండే మువ్వల మోత చేస్తూ వచ్చింది. జయంతుడు ఒక కొండ వెంబడి పోతూ ఉండగా మువ్వ చేసే ధ్వనిలో ఏదో మార్పు కలిగినట్టుగా అనిపించింది. అతను వెనక్కు తిరిగి చూశాడు. ఆవు లేదు. దాని మువ్వ గుర్రం తోకకు కట్టి ఉంది. అతను ఎత్తుకు ఎక్కి అంతటా కలియ చూశాడు. ఎక్కడా ఆవు జాడ లేదు. అతను నిస్పృహ చెంది తనకి కపిలగోవు ప్రాప్తం లేదనుకొని ఇంటిదారి పట్టాడు. జయంతుడి కపిలగోవును కాజేసిన వాడు గండుడనే గజదొంగ. జయంతుడు కపిలగోవును కొనటం గండడు చూశాడు. ఆవునే కాక అతని వద్ద ఉన్న డబ్బును, గుర్రాన్ని, దుస్తులను కూడా కాజేయాలని గండుడికి కోరిక కలిగింది. ఇదంతా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందుచేత గండుడు ఆవును కాజేసే పని తన పైన వేసుకొని మిగిలిన పనికి తన కొడుకైన ప్రచండుడనే వాడిని నియమించాడు. ప్రచండుడు జయంతుడు వెళ్ళే దారిలో ఒక కొలను గట్టుపైన దాగి కూర్చొని జయంతుడు సమీపంలోకి వచ్చిన సమయంలో పెద్ద చావుకేక పెడుతూ కొలనులోకి దూకాడు. ఎవడో పాపం ప్రమాదవశాన కొలనులోకి పడిపోయాడనుకొని జయంతుడు గుర్రం దిగి తన తలపాగా, చొక్కా, డబ్బు సంచి, దోవతి అన్నీ ఒకచోట ఉంచి చిన్న బట్ట చుట్టుకొని పడిపోయిన వాణ్ణి రక్షించటానికి తాను కూడా కొలనులోకి ఉరికాడు. అలా దూకే సమయంలో జయంతుడి కాళ్ళకేదో తాడు తగులుతున్నట్టుగా అనిపించింది. దాన్ని వదిలించుకోవటానికి జయంతుడు తిప్పలు పడే సమయంలో ప్రచండుడు ఒడ్డుకు ఈది ఒడ్డున ఉన్న ఒక రాయిని నీటిలోకి తోసి జయంతుడి బట్టలు, సంచి తీసుకొని గుర్రమెక్కి పారిపోయాడు. రాయి నీటిలో పడి మునిగేటప్పుడు అది జయంతుణ్ణి కూడా అడుగుకు ఈడ్చింది. ఎందుకంటే కాలుకి ఉచ్చుపడిన తాడు యొక్క రెండవ కొన రాతికి కట్టబడి ఉంది. అది ప్రచండుడి పనే. జయంతుడు అతి ప్రయాసతో తన మొలతాడుకు కట్టి ఉన్న చిన్న చాకును తీసి దానితో రాయికి కట్టిన తాడును కోసి పైకి వచ్చి ఒడ్డుకు ఈది నీరసంగా పడిపోయాడు. డబ్బు పోగొట్టుకొని, దుస్తులు పోగొట్టుకొని, చివరకు గుర్రాన్ని కూడా కోల్పోయిన జయంతుడు ఎక్కడికి పోవటానికి, ఏం చేయటానికి ఆసక్తుడై ఎవరి కళ్ళనైనా పడటానికి కూడా బిడియపడుతూ ఉన్న స్థితిలో చీకటి పడే వేళ కొందరు కట్టెలు కొట్టే వాళ్ళు ఇళ్లకు తిరిగిపోతూ అతన్ని చూసి అతనికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని అతను కట్టుకునేటందుకు తమ పైబట్ట ఒకటి ఇచ్చి అతన్ని తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఆ రాత్రి వాళ్ళ వెంటనే గడిపి జయంతుడు మర్నాడు వాళ్ళిచ్చిన బట్టలే కట్టుకొని దివాణానికి తిరిగి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పి మరికొంత డబ్బు ఇప్పించమని వేడుకున్నాడు. డబ్బు ఇవ్వటానికేముంది, అంతా ఇచ్చేయమన్నా ఇస్తాం. కానీ దొంగలు పట్టుబడిన దాకా మీరు దివాణంలోనే 2 రోజుల పాటు ఉండటం మంచిది
అని మంత్రి జయంతుడికి సలహా ఇచ్చి అతనికి అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ పూటే మంత్రి చాటింపు వేయించాడు. రాజుగారికి నల్ల ఆవులు కావాలి. ఒక్కొక్క ఆవుకు 1000 రూపాయలు బహుమానం. ఈ చాటింపు వింటూనే గండుడి భార్య తన భర్త కిందటి రోజు తెచ్చి ఇంట్లో కట్టిన కపిలగోవును రాజుగారి దివాణానికి తోలుకుపోయింది. అది దొంగలించిన ఆవని ఆమెకు తెలియదు. తన భర్త గాని కొడుకు గాని దొంగతనాలు చేయటం ఆమెకెంతమాత్రమూ గిట్టడు. అందుచేత గండుడు తన భార్యతో ఆ నల్ల ఆవును సంతలో 50 రూపాయలకు కొన్నానని చెప్పాడు. ఆమె ఆ మాట నిజమేననుకొని 50 రూపాయల ఆవుకు 1000 రూపాయలిస్తన్నారు కదా అని ఆశపడింది. అలాగే దివాణానికి మరికొన్ని నల్ల ఆవులు కూడా వచ్చాయి. కాని గండుడి భార్య తెచ్చిన ఆవే తనదని జయంతుడు గుర్తించి ఆ సంగతి మంత్రికి రహస్యంగా తెలియజేశాడు. ఈ ఆవు మీకెక్కడిది అని మంత్రి అడిగితే గండుడి భార్య నిన్న నా మొగుడు సంతలో కొన్నాడు అని అన్నది. అయితే నీవింటికి పోయి నీ భర్తను ఇక్కడికి పంపించు, అతడికి డబ్బిచ్చేస్తాం అన్నాడు మంత్రి. గండుడి భార్య ఇంటికి బయలుదేరింది. ఆమె వెనకగా కొందరు రాజభటులు కూడా వెళ్ళారు. ఆవును దొంగలించి తన ఇంటికి తీసుకుపోయి కొట్టంలో కట్టేసి తన భార్యతో అబద్ధం చెప్పిన గండుడు తన కొడుకు వంతు దొంగతనం ఎలా కొనసాగింది తెలుసుకోటానికి వెళ్ళాడు. ఎన్ని చోట్లకు తిరిగినా ప్రచండుడేమైంది తెలియలేదు. రాత్రల్లా నిద్ర లేకుండా తిరిగిన గండుడు ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో భార్య లేదు, ఆవు లేదు. అదే సమయంలో గండుడి భార్య వెనకనే వచ్చిన రాజభటులకు గండుడు దొరికిపోయాడు. వాళ్ళు వాణ్ణి పెడరెక్కలు విరిచికట్టి రాజు వద్దకు తీసుకెళ్లారు. ప్రచండుడి జాడ గండుడికి తెలియకపోవటానికి కూడా కారణముంది. జయంతుడి గుర్రం వాడి ఇచ్ఛానుసారం నడవక మకురుతనం చూపింది. ఇది తనను ఎక్కడ పడేస్తుందోనన్న భయంతో పగ్గాలు వదిలి వాడా గుర్రాన్ని దాని ఇష్టప్రకారమే పోనిచ్చాడు. అది తిన్నగా జయంతుడి ఇంటికే వెళ్ళింది. జయంతుడి నౌకర్లు గుర్రాన్ని, గుర్రం మీద ఉన్న వాణ్ణి, వాడి వద్ద గల జయంతుడి దుస్తులను, సంచిని గుర్తించి ఏదో మోసం జరిగిందని గ్రహించి ప్రచండుణ్ణి పట్టి కట్టేసి మర్నాడు రాజధానికి తీసుకెళ్లారు. తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి రాజుగారి ముందు బందీలుగా నిలబడ్డారు. ఇద్దరి దొంగతనాలు ప్రత్యక్షంగా రుజువయ్యాయి. జయంతుడి సొమ్ము, దుస్తులు దొరికాయి. తండ్రి కొడుకులిద్దరూ కారాగృహంలో బంధింపబడ్డారు. ఇలా పారని ఎత్తులు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ తప్పిన వాగ్దానం. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు సాల్వ దేశంలో గొప్ప యోధుడైన క్షత్రియ కుమారుడు ఉండేవాడు. అతని పేరు అభిజితు. అతను చెప్పుకోదగినంత సంపన్నుడు కాడు. అతని కింద ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామాన్ని ఆనుకొనే అతనికొక పాత కోట ఉండేది. అభిజితు కీర్తికాంక్ష ఉన్నంతగా ధనాకాంక్ష లేదు. అందుచేత అతను ఏ రాజు దగ్గర కొలువు చెయ్యక తన పాత కోటలోనే కాలం గడుపుతూ వచ్చాడు. అభిజితు నివసించే గ్రామానికి సమీపంలోనే కొండలు, అడవులు ఉండేవి. ఆసక్తి కలిగినప్పుడల్లా అతను తన గుర్రం ఎక్కి అడవుల్లోకి, కొండల్లోకి వేటకి పోతూ ఉండేవాడు. ఈ వేట వల్ల అతనికి విలువిద్య, విద్యాభ్యాసం కూడా అవుతూ వచ్చింది. ఒకనాడు ఇలాగే అభిజితు వేటకు బయలుదేరి సూర్యుడు నడినెత్తికి వచ్చిన దాకా అరణ్యమంతా కలియ తిరిగాడు. అతనికి దప్పిక అయింది. ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో అనుకొని అతను కొండల మధ్యగా తిరుగుతూ ఉండగా ఒక చిన్న సెలయేరు తగిలింది. వెంటనే అభిజితు గుర్రం దిగి సెలయేటి దగ్గరికి వచ్చి దాహం తీర్చుకున్నాడు. దప్పిక చల్లారగానే అతను తల ఎత్తి చూసేసరికి అతనికెదురుగా ఒక బండరాయి పైన ఒక అద్భుత లావణ్యవతి కూర్చొని తన జుట్టు జడవేసుకుంటూ కనిపించింది. తాను నీరు తాగటానికి వచ్చినప్పుడు లేని మనిషి ఇంతలో ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతూ అభిజితు ఆమెను నీవు మనుష్య స్త్రీవా, దేవతవా అని అడిగాడు. అప్పుడు ఆమె అతన్ని చూసి నవ్వి నేను జలకన్యను, నా పేరు చంద్రముఖి అని అన్నది. ఆమె మానవ స్త్రీ కాదని తెలిసాక అభిజితు తన దారిన తాను పోదామనుకున్నాడు. కాని చంద్రముఖి సౌందర్యం అతన్ని బలంగా
ఆకర్షించటం చేత అతను తన కళ్ళను ఆమె నుంచి పక్కకు తిప్పలేకపోయాడు. అభిజిత్ కూడా చాలా చక్కనివాడు కావటం చేత చంద్రముఖి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకు తన పట్ల స్నేహభావం ఉన్నట్టుగా తెలుసుకొని అభిజిత్ వెళ్ళిపోయే ప్రయత్నం మాని ఆమెకు సమీపంగా ఆ కొండరాయి మీదనే కూర్చొని ఆమెతో కబుర్లు ప్రారంభించాడు. ఇలా ఇద్దరు కులాసాగా మాట్లాడుకోవటంలో కాలం ఎలా గడిచింది అభిజిత్కు తెలియలేదు. సూర్యాస్తమయమై చీకట్లు ఆరంభమవుతూ ఉండగా అతను చంద్రముఖితో, నేనిక ఇంటికి తిరిగి వెళ్ళాలి. కానీ నా మనసులో మాట చెప్పేస్తాను. నిన్ను విడిచిపోయాక నాకు నిన్ను గురించిన ఆలోచన తప్ప మరొకటి ఉండబోదు. నిన్నే తలుచుకుంటూ నిద్రాహారాలు కూడా మానేయవలసి వస్తుంది. అందుచేత నీవు నా వెంట వచ్చి నన్ను పెళ్లాడి నాకు భార్య అవుతావా అని అడిగాడు. అందుకు చంద్రముఖి, నీవు నన్ను చూడక మునిపే నేను నిన్ను చూసి ప్రేమించి నీకు కనిపించటం జరిగింది. నీవు నన్ను ప్రేమిస్తున్నట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మానవ స్త్రీని కాకపోయినప్పటికీ నీపై గల ప్రేమ చేత నా లోకాన్ని వదిలేసి నీ లోకానికి వచ్చి నీకు భార్యగా ఉంటాను. అయితే ఒక్క నిబంధన మటుకు ఉంది. నన్ను పెళ్లాడాక నీవు మరొక స్త్రీని తలవనైనా తలవకూడదు. అలా చేశావో నీ ప్రాణానికే అపాయం. ఆ తరువాత నాకు ఆ జన్మ దుఃఖమే మిగులుతుంది. ఈ నియమానికి నువ్వు కట్టుబడదలిస్తేనే నన్ను పెళ్లాడు అని అన్నది. అభిజిత్ నవ్వి, నీవు నా భార్యవైతే నేను మరొక స్త్రీని తలవటం జరుగుతుందా? అది అసంభవం. అందుచేత నీవు నా వెంట వచ్చెయ్యి అని అన్నాడు. చంద్రముఖి అతని వెంట అతని కోటకు వెళ్ళింది. వారిద్దరికీ యథావిధిగా వివాహం జరిగింది. గ్రామంలో వాళ్ళంతా అతనికి అతని భార్యకు కట్నాలు కానుకలు అర్పించారు. ఒక్కరైనా ఈ దొరసాని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వంశానికి చెందింది అని అడిగిన పాపాన పోలేదు. అప్పుడు అభిజితు ఆనందానికి హద్దులేదు. అతను తన భార్యను ఒక్క క్షణం కూడా విడవకుండా ఆమె లోకంగా కొంతకాలం గడిపాడు. యుద్ధంలో అతని బలపరాక్రమాలకు అవకాశం లేకపోయిందే అన్న చింత మాత్రం అతన్ని ఎప్పుడైనా బాధించేది. కానీ దేశమంతా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతుంది. యుద్ధాలు లేవు. త్వరలోనే ఆ లోటు తీరింది. సాల్వ చక్రవర్తికి పరిసర రాజ్యంతో యుద్ధం వచ్చి పడింది. యోధులైన వారంతా వచ్చి చక్రవర్తికి యుద్ధంలో సహాయం చేసి విజయం చేకూర్చవలసిందని గ్రామగ్రామాన చాటింపు జరిగింది. ఈ వార్త వినగానే అభిజిత్కు భుజాలు పొంగాయి. యుద్ధోత్సాహం అతని నరాలలో తాండవించింది. అతను తన భార్యతో, నేను వెళ్ళి యుద్ధంలో చక్రవర్తికి తోడ్పడి ఆయన్ను మెప్పించి కానుకలు బహుమానాలు తెస్తాను. నిజానికి మనం ఏమంతా సంపన్నులం కాము అని అన్నాడు. చంద్రముఖి అతని ఉత్సాహాన్ని గమనించి, అలాగే వెళ్ళిరా, కానీ త్వరగా రావాలి. నేను నీకోసం క్షణాలు లెక్కిస్తూ ఒంటరిగా ఉంటానన్నది మరువద్దు అని చెప్పింది. అభిజితు ఆమెతో, యుద్ధం ముగిసిన మరుక్షణం బయలుదేరి వచ్చేస్తాను. నేను మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండగలనా అని అన్నాడు. అతను తన ఆయుధాలన్నీ తీసుకొని గుర్రం ఎక్కి సాల్వ చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సాల్వ చక్రవర్తికి విజయం చేకూర్చటమే కాక అభిజితు శౌర్య ప్రతాపాలు చక్రవర్తిని ముగ్ధుణ్ణి చేశాయి. అభిజితు ఇన్నాళ్ళు చంద్రముఖిని అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చివరకు యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడేటప్పుడు కూడా అతనికి చంద్రముఖి రూపు కనిపిస్తూనే ఉంది. ఆమె కంఠం వినిపిస్తూనే ఉంది. అందుచేత అతను చక్రవర్తి దర్శనం చేసుకొని, మహారాజా, నేను వచ్చిన పని ముగిసింది కదా, ఇక నాకు సెలవిప్పించండి, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని విన్నవించుకున్నాడు. ఇప్పుడే కదా యుద్ధం ముగిసింది, ఇంకా విజయోత్సవాలేవి జరపలేదు. ఆ ఉత్సవాలకు నీవు లేకపోతే ఎలా అన్నాడు చక్రవర్తి. విజయోత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరిపారు. ఆ ఉత్సవాల సమయంలో అభిజితు కీర్తి మరింత వ్యాప్తి చెందింది. ఇది అతనికి ఆనందంగానే ఉన్నప్పటికీ చంద్రముఖిని చేరుకోవాలనే తహతహ జాస్తి కావటం చేత అతను చక్రవర్తిని రెండవసారి అడిగాడు. ఈసారి చక్రవర్తి, నీకు తగిన బహుమానం ఇచ్చి నేనే పంపుతానులే అని అన్నాడు.
అసలు రహస్యమేమిటంటే అభిజిత్ వంటి మహాయోధుడు తన కొలువులో ఉండాలని చక్రవర్తికి గాఢమైన కోరిక కలిగింది. అతను తన వద్ద కొలువుని ఆశించకపోగా ఇంటికి వెళ్ళిపోవాలని తహతహలాడటం చక్రవర్తికి కొంచెమైనా నచ్చలేదు. అందుచేత అతను మరికొన్ని రోజులయ్యాక మూడవ మారు సెలవిమ్మని అడిగేసరికి చక్రవర్తి, నీవు యుద్ధంలో చూపిన శౌర్య ప్రతాపాలకు బహుమానంగా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను. అందుచేత ఇంటికి వెళ్ళే ఆలోచన ప్రస్తుతానికి కట్టిపెట్టు అని అన్నాడు. అభిజిత్ మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఊరు పేరు లేని తానెక్కడ చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటమేమిటి? ఇంతకంటే తనకు గొప్ప యోగం ఉండబోదు. చక్రవర్తి కూతురైన అనాకారి కాదు. అయినా అభిజిత్కు జలకన్య మీద ఉండిన ప్రేమ మరొకరి మీదికి పోయేది కాదు. చక్రవర్తికి అల్లుడయ్యే ఖ్యాతి ఒక వంక, చంద్రముఖి మీద ప్రేమ మరొక వంక పీకుతూ ఉండగా ఎటూ నిర్ణయించలేక అతను ఒక పండితుడి వద్దకు వెళ్ళి ఆయనకు తన పరిస్థితి అంతా బాధపడకుండా చెప్పి సలహా కోరాడు. అంతా విని ఆ పండితుడు, ఇందులో ఆలోచించేదేమీ లేదు. మానవులకు జలకన్యలకు మధ్య వివాహమనేది పూర్తిగా ధర్మ విరుద్ధం. అది వివాహమే కాదు, దానివల్ల నీకు ఉత్తమలోకాలు కలగవు. అందుచేత ఆ భార్యను తక్షణమే విడిచివచ్చి చక్రవర్తి కోరిన ప్రకారం ఆమె కుమార్తెను పెళ్లాడటమే నీ కర్తవ్యం అని చెప్పాడు. అభిజితు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటానికి నిశ్చయించుకున్నాడు. ఈ విషయం అతను చక్రవర్తికి తెలిపాడు. వారిద్దరికీ ఒక శుభముహూర్తాన పెళ్లి కూడా జరిగింది. పెళ్లి అనంతరం అభిజితును నదీ స్నానానికి తీసుకెళ్లారు. స్నానం కోసం నీటిలో మునిగిన అభిజితు మళ్ళీ పైకి లేవలేదు. రాజభటులు నది అంతా గాలించినప్పటికీ అతని శవమైనా దొరకలేదు. అభిజితు నీటిలో మునిగిన క్షణంలోనే అతని కోటలో చంద్రముఖి కెవ్వున అరవటం వినిపించింది. నౌకర్లంతా కేక విని పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని ఆమె ఎవరికీ కనిపించకుండా అంతమైపోయింది. ఆ తరువాత ఆమెను కూడా చూసినవారు ఎవరూ లేరు. అభిజిత్ చేసిన పొరపాటు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటం కానే కాదు. అతనికి చంద్రముఖి పైన గల ప్రేమలో లోపం కూడా ఏమీ లేదు. చంద్రముఖి పైన తలకు గల ప్రేమతో తన జన్మ పరిపూర్ణమవుతుందనుకోవటమే అతను చేసిన పొరపాటు. పురుష లక్షణం గలవాడి జీవితం స్త్రీ యొక్క ప్రేమతో ఎన్నటికీ సమగ్రం కాదు. పురుషుడైన వాడికి కీర్తి కూడా ఉండాలి. అభిజితు మహాయోధుడు. అందుచేతనే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించే అవకాశం దొరకగానే తన ప్రాణం లాంటి భార్యను కూడా విడిచి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం మూలంగా అతనిపై చక్రవర్తికి అభిమానం పుట్టుకొచ్చింది. అందుకే ఆయన అతన్ని తన ఇంట కట్టి ఉంచుకోగోరి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు. చక్రవర్తి ఇచ్చే కానుకలు నిరాకరించటం ఎంత అస్వాభావికమో ఆయన కుమార్తెను నిరాకరించటం కూడా అభిజిత్కు అంత అస్వాభావికమే. చక్రవర్తికి అల్లుడు కావటం అన్నది అభిజిత్ సంపాదించుకున్న కీర్తిలో ఒక భాగమే కనుక అతను దాన్ని నిరాకరించలేకపోయాడు. ఇలా ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ జోమాలుడి ప్రజ్ఞ. ఈ కథను రాసిన వారు జి. కృష్ణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. చిత్రాపురంలో గ్రామదేవత గుడికి జోమాలుడు పూజారి. ఎటువంటి పేచీలు తగాదాలు వచ్చినా తగిన సమాధానం చెప్పి ఇరుపక్షాల వారికి తృప్తి కలిగించి శాంతపరిచేవాడు. ఇలా పరిష్కారం చేయటంలో అతడెప్పుడు ప్రతిఫలం ఆపేక్షించలేదు. ఈ వార్త ఆ రాజ్యాన్ని ఏలే ప్రభువు చెవిన పడింది. రాజు మంత్రితో ఆలోచించి ఒక రోజున మారువేషంలో ఇద్దరు గుడికి వెళ్ళారు. అక్కడ పూజ చేయించి పూజారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వెనక్కు మళ్ళారు. ఆ గ్రామ ప్రజలు దగ్గరలో ఉండే అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చుకుంటూ ఉంటారు. ఒకనాడి ఉదయం ఒకడు అడవికి పోతూ ఉంటే దారిలో చెట్టు కింద ఒక జ్యోతిష్యుడు కనబడ్డాడు. ఆ మనిషి తన చెయ్యి చూసి చెప్పమన్నాడు. అందుకు జ్యోతిష్యుడు, అబ్బాయి, నీ కళ్ళకు నా ప్రభావం వల్ల ఒక దృశ్యం కనబరుస్తాను. దానికి తగిన జవాబు చెప్పగలిగితే నీ భవిష్యత్తు చెబుతాను అని అన్నాడు. అందుకతను సరేనన్నాడు.
చూస్తుండగానే అతని కళ్ళ ఎదుట మిలమిలా మెరిసిపోతూ ఒక గొప్ప రాజభవనం కనిపించింది. అంతలోనే ఆకాశాన మెరుపులు మెరసి, ఉరుములు ఉరిమి, పిడుగులు పడి కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ భవనం కూలి నేలమట్టమైంది. దీని అర్థం ఏమిటి అని అడిగాడు జ్యోతిష్యుడు. తెలియదు, మీరే చెప్పండి స్వామి అన్నాడతను. అతను చెప్పలేకపోయేసరికి అతన్ని శిలగా మార్చారు. ఇలా మరొక ఇద్దరిని కూడా ఆ జ్యోతిష్యుడు ప్రశ్నలు అడిగి వాళ్ళు చెప్పని మీదట వాళ్ళని కూడా ఇలా శిలలుగా మార్చేశాడు. వాయువేగంతో ఊరంతా ఈ విషయం అల్లుకుపోయింది. ధైర్యం గల కొంతమంది సరాసరి అతని వద్దకు వెళ్ళి, నువ్వెవరవు, నీ సంగతి ఏమిటి అని అడిగారు. దానికతను, నేను భవిష్యం చెప్పేవాణ్ణి. దృశ్యం చూపించి అర్థం అడుగుతాను. సరిగ్గా చెప్పగల వాళ్లకు ముందు జరగబోయేది చెబుతాను. చెప్పలేని వాళ్ళు ఇలా శిలామూర్తులు కావలసిందే అంటూ 3 శిలలను వారికి చూపించాడు. అందరూ భయపడి వెనకడుగు వేశారు. కట్టెల కోసం పోయిన ఆ 3 తాలూకు వాళ్ళు తిన్నగా గోల పెట్టుకుంటూ అర్చకుడు జోమాలు దగ్గరకు వెళ్ళారు. ఆ సంగతి ఏదో నేనే చూస్తానని చెప్పి జోమాలు వారిని పంపేసి మరునాడు జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళాడు. అయ్యా మహానుభావా, మీరు చేసే పనులు చూసి మా ఊరి వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈ శిలారూపాలు చూడగా వాళ్ళ భయం పోగొట్టటానికి మీరే సమర్థులని తోస్తోంది. దయచేసి వాళ్ళను మళ్ళీ మనుషులుగా మార్చి వాళ్ళ కుటుంబాలను కాపాడాలని వేడుకుంటున్నాను అన్నాడు జోమాలుడు. ఈ మాటలకు అతను, ఈ గ్రామానికి నువ్వేనా పెద్దవు? అందరూ నన్ను చూసి భయపడుతుంటే నువ్వు మాత్రం నన్ను గౌరవించవలసిన కారణమేంటి? ఇలాంటి కపట వినయాలు మా దగ్గర పనికిరావు అంటూ గద్దించాడు. కపట వినయం కాదండి స్వామి, నాకు కొద్దిగా మంత్రాలు జ్యోతిష్యమూ తెలుసు. మిమ్మల్ని చూస్తే చెడ్డ ఉద్దేశం కలవారుగా తోచదు. నిజంగా చెడ్డవారే అయితే మనుషుల్ని శిలలుగా మార్చటమేంటి? భస్మమే చేసి ఉందురు. పైగా దురుద్దేశాన్ని సూచించే ఉపకరణాలేవి మీ దగ్గర కనపడటం లేదు. కాబట్టే మిమ్మల్ని గౌరవంగా అడుగుతున్నాను అన్నాడు జోమాలు. సరిగ్గా ఊహించావు. నీకేమైనా భవిష్యత్తు తెలుసుకోవాలనుందా అని అడిగాడు మంత్రవాది. లేదన్నాడు జోమాలు. ప్రతి వాళ్లకు తీవ్రంగా ఉండే ఈ వాంఛ నీకు లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. విరక్తి వల్లనా అని మళ్ళీ అడిగాడు అతను. అందుకు జోమాలు, విరక్తి కాదు, మంచి ఉద్దేశంతో భగవంతుడు మన భవిష్యత్తును మరుగులో ఉంచగా అకారణంగా సరదా కోసం దాన్ని తెలుసుకోవాలని ఉబలాటపడటం తప్పు అని నా ఉద్దేశం అని అన్నాడు. బాగా చెప్పావు. ఇప్పుడీ 3 శిలారూపాల్ని మామూలుగా మార్చమనే కదా నీ కోరిక? అలా అయితే ఆ 3 చూచిన 3 దృశ్యాలకు నువ్వే బదులు చెప్పాలి. చెప్పలేకపోతే నువ్వు శిలగా మారిపోతావు. నీకు సమ్మతమేనా అని అడిగాడు మంత్రవేత్త. ఓ, ఒప్పుకుంటాను. ఆ సమస్య ఏమిటో సెలవివ్వండి అంటూ జోమాలు సిద్ధపడ్డాడు. అప్పుడు మంత్రవాది మొదటి దృశ్యాన్ని మళ్ళీ సృష్టించి మాయం చేసి అర్థం చెప్పమన్నాడు. దానికి జోమాలు, సమస్త సదుపాయాలతో కూడుకున్న మహాభవనమే అయినా పునాది దిట్టం లేక అది వర్షాధిక్యం వల్ల పడిపోయింది. అలాగే మన జీవితం అనే గృహాన్ని సత్సవాహం అనే పునాదితో బలం చేసుకుంటే ఉరుము, పిడుగుల వంటి దుష్ట స్నేహితులు చేరి జీవితాన్ని సులువుగా పాడు చేస్తారు అని చెప్పగానే మొదటి శిలారూపానికి సహజ రూపం వచ్చేసింది. మాంత్రికుడు రెండవ దృశ్యాన్ని జోమాలకు చూపించి, దీనికేమంటావు అని అడిగాడు. దీనికేముంది, చెట్టు కొమ్మల్లో తలదాచుకుంటున్న వేలాది చిన్న పక్షుల్ని పెద్ద గద్ద కబలించటంలో వింత లేదు. బలిష్ఠులైన దుష్టులు కారణం లేకనే వాళ్ళ స్వార్థం కోసం దుర్బలులను పీడించటం సృష్టిలో జరుగుతున్న పనే కదా అని జోమాలు అనేసరికి రెండవ శిల యథారూపం దాల్చింది. తరువాత 3వ దృశ్యానికి జోమాలు ఇలా బదులు చెప్పాడు. ఇది అనుక్షణము మనం చూసే గొప్ప అనుభవం. వీపు పైన మొయ్యలేనంత బరువున్నా చావసిద్ధంగా ఉన్న ఆ ముసలివాడు ఇంకా చితుకుల కోసం ఆరాటపడుతున్నాడంటే ఆశాపాశం యొక్క ప్రభావం ఎంత మహత్తరమైందో మానవుడు ఇట్టే తెలుసుకోవచ్చు. కనుక దాన్ని తెంచుకోగలవాడే జ్ఞాని అన్నమాట.
అని చెప్పేసరికి శిలగా మారిన మూడవ కట్టెలవాడు కూడా మామూలు మనిషిగా మారాడు. మంత్రవాది నవ్వుతూ, జోమాలి, ఇక ఇప్పుడు నువ్వు అడక్కపోయినా నీ భవిష్యత్తుని చెబుతాను విను. రేపటి రోజున రాజుగారు నిన్ను ఆహ్వానిస్తారు. నువ్వు ఘనమైన సన్మానం పొందుతావు. నీ యోగ్యత పరీక్షించటానికి రాజుగారే నన్నిలా పంపించారు. నేనొక ఐంద్రజాలికుణ్ణి. రేపు తప్పక ఆయన దగ్గరకు వెళ్ళి సన్మానం పొందు అని చెప్పాడు. అర్చకుడు జోమాలు అలాగే రాజుగారి వద్ద సన్మానం పొందాడు. నాటినుంచి అతని పేరు ప్రఖ్యాతలు దేశంలో ఇంకా వృద్ధి చెందాయి. ఇలా జోమాలుడి ప్రజ్ఞ అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.